హలో ఫ్రెండ్స్, ఇవాళ సొరకాయ కర్రీ ఎలా చేసుకుందామో చూద్దాం రండి. ఫస్ట్ సొరకాయని మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత కట్ చేసుకొని పీల్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ దానికి కావాల్సినవి ఆనియన్స్, టమాటోస్, పచ్చిమిర్చి అవి తీసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకొని వాటిని ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత సొరకాయ ముక్కలు కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అందులోకి వేసుకోవాలి. ఆనియన్స్ ఎక్కువ ఫ్రై అవ్వక్కర్లేదు, జస్ట్ లైట్ కలర్ ఆనియన్స్ పింకిష్ కలర్ వస్తే సరిపోయిద్ది, ఎక్కువ మగ్గక్కర్లా. దాని తర్వాత సొరకాయ ముక్కలు వేసుకొని పచ్చివాసన పోయిందాక వేగనివ్వాలి. దాని తర్వాత మనం ఎంత క్వాంటిటీ సొరకాయ తీసుకున్నాం కూరకు తగ్గట్టు టమాటోస్ తీసుకొని దాన్ని సన్నగా కోసుకొని దాంట్లోకి ఉప్పు, కారం వేసి బాగా మగ్గనిచ్చుకోవాలి. సొరకాయలో నుంచి వాటర్ రిలీజ్ అయితే ఆ వాటర్ సరిపోయిద్ది. ఒకవేళ మీకు గ్రేవీ కావాలనుకుంటే కొంచెం వాటర్ వేసుకొని బాగా సొరకాయ ముక్కలు మెత్తగైన దాకా ఉడికించుకుంటే సరిపోయిద్ది. లాస్ట్లో దింపే ఒక 5 minutes ముందు కొంచెం ధనియాల పౌడర్, కొంచెం కరివేపాకు వేసుకొని ఉడకనిస్తే సరిపోయిద్ది. మన టేస్టీ అండ్ సింపుల్గా తొందరగా అయిపోద్ది, చాలా టేస్టీగా బాగుంటుంది సమ్మర్లో సొరకాయ కర్రీ. ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. కడుపుకు కూడా పొట్టలో కూడా ఫిల్లింగ్గా అనిపించింది.